Welcome back to MLA 2024. డైమండ్ సిటీ ఆఫ్ ఏపీగా పేరుగాంచిన ప్రాంతం వైసీపీకి కంచుకోటగా ఉన్న ప్రాంతం అదే కడప జిల్లాలోని ప్రొద్దుటూరు నియోజకవర్గం. ఇక్కడ 2 పర్యాయాలు గెలుపొందిన వైసీపీ మరలా ప్రొద్దుటూరులో జెండా ఎగరవేయాలని ఫిక్స్ అయింది. దీంతో ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రాచమల్లుకి మరోసారి టికెట్ ఇచ్చింది. ఎలాగైనా రాయలసీమలో తన సత్తా ఏంటో చూపించాలని రాచమల్లుకు దీటుగా వరదరాజుల రెడ్డిని టీడీపీ రంగంలోకి దింపింది. మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ఎమ్మెల్యే రాచమల్లు చూస్తూ ఉండగా ఈసారి సొంత జిల్లాలో పసుపు జెండా ఎగరవేసి తీరుతామంటున్నారు సైకిల్ పార్టీ నేతలు. ప్రస్తుతం గెలుపుపై ఎవరి ధీమాలో వారున్నారు. మరి నిజంగా నియోజకవర్గంలో వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎవరికి అనుకూల పవనాలు వీస్తున్నాయంటే వేచి చూడాల్సిందే. ప్రొద్దుటూరు రాజకీయాలు రంజుగా మారుతున్నాయా అంటే అవునే అంటున్నాయి. అయితే ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ప్రొద్దుటూరు రాచమల్లు ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి రెండవసారి కూడా హ్యాట్రిక్ కొట్టేందుకు పూర్తిస్థాయిలో ఆయన సన్నాహాలు చేస్తున్నారు. అయితే మరోపక్క కూటమి నుంచి నంద్యాల వరదరాజరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిని ఈసారి గెలవనీయకుండా అడ్డుపడుతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నాయి. అయితే ప్రొద్దుటూరులో శిష్యుడికి ఎలాంటి టార్గెట్ పెడతారనే దానిపై ఆసక్తికరంగా అయితే కనుక ప్రొద్దుటూరులో ఉంది. అసలు ప్రొద్దుటూరులో ఏం జరుగుతుంది, ఏంటి అసలు ఆ గెలుపు ఎవరిది అని తెలుసుకోవాలందా? అయితే లెట్స్ వాచ్ ద స్టోరీ. ప్రొద్దుటూరులో రాజకీయం వేడెక్కింది. రాచమల్లు వర్సెస్ వరదరాజుల రెడ్డి అన్నట్లుగా వార్ నడుస్తోంది. ఈసారి ఎలాగైనా గెలవాలని శిష్యులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. ప్రొద్దుటూరులో మూడోసారి హ్యాట్రిక్ కొట్టాలని రాచమల్లు శివప్రసాద్ తీవ్ర ప్రయత్నాలు మొదలెట్టారు. నియోజకవర్గంలో ఈసారి బాగా వేస్తానని వరదరాజులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాను చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేస్తూ రాచమల్లు ప్రచారంలో దూసుకుపోతున్నారు. మరోవైపు రాచమల్లు చేసిన అవినీతిని ప్రజలకు తెలుపుతూ వరదరాజుల రెడ్డి తన స్టైల్లో ప్రజల్లో వెళ్తున్నారు. ప్రజలు మాత్రం ఈసారి వరదరాజుల రెడ్డి వైపే ఉన్నారని ప్రచారం జరుగుతోంది. బీసీలు కీలకమిక్కడ. బీసీలు ఎటువైపు ఉంటే వాళ్లే గెలుస్తారు. టీడీపీకి చెందిన ఓ బీసీ నాయకుడిని రాచమల్లు మనుషులు హత్య చేయడంతో ఈసారి బీసీలు రాచమల్లుకు వ్యతిరేకమని చెప్పుకుంటున్నారు. 10 సంవత్సరాలుగా ప్రొద్దుటూరు నియోజకవర్గ కాన్స్టిట్యున్సీ ప్రజలు కొంతమంది ఎమ్మెల్యేలుగా గెలిచిన వారి వలన చాలా విసిగిపోయి సుఖశాంతులు లేక చాలా భయభ్రాంతులతో బతుకుతున్నారు. ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయనకు టికెట్ ఇచ్చిన మూలంగా ఆ టికెట్ రాకముందు నుంచి కూడా ప్రొద్దుటూరు ప్రజలంతా ఏ వ్యాపార వర్గాన్ని టచ్ చేసినా కూడా, ఏ వ్యక్తిని పిలిచి మాట్లాడినా, ఏ ఒక్క స్త్రీలను పిలిచి మనం మాట్లాడినా కూడా ఒకటే మాటే వస్తుంది. ప్రొద్దుటూరుకు పెద్ద ఆయన అయితేనే, నంద్యాల వరదరాజులరెడ్డి గారు అయితేనే ప్రశాంతత అనేది దొరుకుతుంది, మంచి సుపరిపాలన ఇస్తాడని చెప్పి ఒక గట్టి నమ్మకంతో ఆయన మీద ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఈ ప్రశాంతమైన వాతావరణాన్ని మనము వినియోగించుకోవాలంటే ప్రతి ఒక్కరం కూడా శ్రీ నంద్యాల వరదరాజులరెడ్డి గారిని మనం గెలిపించుకోవాల్సిన అత్యవసర పరిస్థితి చాలా ఉంది. కాబట్టి మేమంతా కోరుకునేది ఆయన ఎప్పుడెప్పుడు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా బాధ్యతలు తీసుకుంటాడని చెప్పి నేనే కాదు ప్రొద్దుటూరు ప్రజలంతా కూడా ఏ ఒక్కరు కూడా ఇదే కోరికే వాళ్ళ మనసులో కోరిక చెప్పగలుగుతున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని మనము ప్రతి ఒక్కరు కూడా రేపు భవిష్యత్తు మన పిల్లల గురించి కానీ, రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని కానీ చంద్రబాబు నాయుడు గారు అక్కడ ముఖ్యమంత్రి అయ్యి ఇక్కడ శ్రీ నంద్యాల వరదరాజులరెడ్డి గారు ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలుస్తాడు. ఆల్రెడీ గెలుపు కూడా అయిపోయింది. కేవలం మెజారిటీ కోసము మేమంతా ఎదురు చూస్తున్నాము. ప్రొద్దుటూరు ప్రజలంతా కూడా ఇదే మాట మీదనే ఉన్నారు. ఆ మెజారిటీ ఎంత అనేది మాటల్లో అయితే చెప్పలేము.
సంక్షేమమే తనను మళ్లీ గెలిపిస్తుందని రాచమల్లు ధీమాగా ఉన్నారు. ఇక రాచమల్లుకు పెద్ద బలమేమిటంటే సీఎం జగన్కు నమ్మిన బంటుగా ఉండడం. అంతేకాకుండా కడప జిల్లా వైసీపీకి కంచుకోటగా ఉందనే పేరు. ఇక్కడ రాచమల్లుకు వైసీపీ క్యాడర్ పూర్తిగా సహకరించడం కలిసొచ్చే అంశమని చెప్పవచ్చు. ఎప్పుడు ప్రజల్లోనే ఉంటూ తనపై వచ్చిన విమర్శలను తిప్పికొడుతూ హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం కూడా అతడికి కలిసొస్తుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరోవైపు టీడీపీ అభ్యర్థి వరదరాజులు కూడా గెలవాలని పట్టుదలతో ఉన్నారు. అందులో భాగంగానే రాచమల్లుపై అవినీతి ఆరోపణలు మొదలెట్టారు. ఎన్నికల స్టంట్తో భాగంగానే అభివృద్ధి డ్రామాలు ఆడుతున్నారని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. అంతేకాకుండా వరదరాజులకు రాజకీయాల్లో పూర్తి అనుభవం ఉంది. రాచమల్లు ఆస్తుల సంపాదనలో ఉన్న దృష్టి ప్రజా సమస్యలపై లేదన్న భావనలో ప్రజలుండడం వరదరాజులకు కలిసొచ్చే అంశంగా చెప్పవచ్చు. ప్రొద్దుటూరులో ప్రధానంగా డ్రైనేజీ సమస్య పరిష్కారం చేయలేదన్న భావన ప్రజల్లో పాతుకుపోయింది. దీంతో వరదరాజులు గెలిచే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. పెద్ద ఆయన అంటే ప్రొద్దుటూరు, అంతకు తప్పితే వేరే ఆలోచన వేరే అవకాశం ఇంకొకరికి ఉండదు. పెద్ద ఆయన బడిలో చదువుకున్నటువంటి వాళ్ళే ఇంకొక 10 సంవత్సరాల తర్వాత అయినా ఈ బడి నుంచి ఎమ్మెల్యే కావాల్సిందే, కానీ అది ఆయన ఆశీస్సులు ఉంటేనే. అంతకు తప్పితే ఇంకొకరిని ఎమ్మెల్యేగా ఊహించుకోవడం అనేది ఉండబోదు. అభివృద్ధి, అరాచక పాలన, అవకాశం వస్తే ఏం చేస్తాం, అవకాశం వస్తే ఎంత సంపాదించుకుంటాం అనేటువంటి వ్యక్తి ఒక 5 సంవత్సరాల కాలంలోనే ఇంత దుర్మార్గంగా, ఇంత దోపిడీ చేస్తూ, ఇంత నరకం అనుభవిస్తూ, నరకం ప్రజలకు చూపిస్తూ ఇన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి వ్యక్తిని ఇంకొకసారి ఆ ఎమ్మెల్యే అనే పదానికే నీచమైన అర్థం వచ్చేటట్టు చేసినాడు ఇతను. కాబట్టి ప్రసాద్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని మళ్ళీ తిరిగి కౌన్సిలర్ స్థాయి వ్యక్తిగా అనుకోవాలే తప్ప ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిగా అనేది భ్రమ. ఏదేమైనా ప్రొద్దుటూరులో టీడీపీ వైసీపీ మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగానే ఉంది. టీడీపీ అభ్యర్థి నంద్యాల వరదరాజులు స్పీడ్ పెంచి రాచమల్లుపై ఉన్న ప్రజా వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ప్రొద్దుటూరు అసెంబ్లీలో జనసేన, టీడీపీ, బీజేపీ నిలబడుతుందా లేదా అన్నది వేచి చూడాలి. 10 ఏళ్లుగా రాచమల్లుకు కంచుకోటగా ఉన్న ప్రొద్దుటూరులో కొద్ది రోజుల్లో కింగ్ ఎవరో తేలిపోనుంది. అయితే స్టోరీ చూసే ఉంటారు కదా. ఈసారి ప్రొద్దుటూరులో టీడీపీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరు గెలుస్తారన్న దానిపైన అయితే కనుక సర్వత్రా ఉత్కంఠత అయితే ఉంది. అయితే గత 10 సంవత్సరాల నుంచి కూడా రాచమల్లు కోటను ఈసారి నంద్యాల వరదరాజరెడ్డి కొల్లగొట్టరా అన్నదానికైతే కనుక సంకేతాలు అయితే కనుక పూర్తి స్థాయిలో అవుననే సంకేతాలే వినపడుతున్నాయి. అయితే ఈసారి ప్రొద్దుటూరులో 2024 ఎమ్మెల్యే ఎవరైతారన్న దానిపైన అయితే కనుక పూర్తి స్థాయిలో అయితే కనుక సందేహాలు ఉన్నాయి. ఏదేమైనా ఈసారి రానున్న ఎన్నికలైతే కనుక ప్రొద్దుటూరులో కొద్దిగా టఫ్గా ఉందని చెప్పచ్చు. వీడియో జర్నలిస్ట్ రాకేష్తో సుధీర్, ప్రైమ్ న్యూస్, కడప.